హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. అది సింపుల్గా బ్రెడ్తో ప్రిపేర్ చేసుకునే రెసిపీ. పిల్లలకి ఈ సమ్మర్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ని తీసుకొని ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. బ్రౌనిష్ ఉన్నా ఏం కాదు, కాకపోతే కట్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది బ్రెడ్. ఇలా మొత్తం కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ట్రయాంగిల్లో కట్ చేశాను. ఇలా ట్రయాంగిల్లో కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వీటిని డార్క్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు నెయ్యి ఎక్కువ పీల్చుకొని మనకు అవి తినేటప్పుడు వెగటేసినట్టు ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్లైసెస్ని డార్క్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా అన్నీ టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం పక్కన 1/2 కప్పు పాలు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కదా, వాటికి 1/2 కప్పు పాలు సరిపోతాయి. ఈ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మరిగించిన పాలని మనం స్పూన్ తోటి కొంచెం వాటి మీద పోసుకోవాలి. 3-4 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకోవాలండి ఈ బ్రెడ్ మీద. ఇలా పాలన్నీ పోసేసాక ఇది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం కోవా వేసుకోవాలి. కోవాని ఇంట్లో ప్రిపేర్ అయినా చేసుకోవచ్చు, లేదా షాప్లో నుంచైనా తెచ్చుకున్న కోవా అయినా పర్లేదండి. ఏ కోవా అయినా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ కోవా వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కోవాయేనండి. ఈ కోవా అంతా మిక్స్ చేసుకున్నాక మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ అండి. ఈ మిల్క్ మేడ్ మనకి డీమార్ట్, రిలయన్స్ వాటిల్లో చాలా ఈజీగా దొరుకుతుందండి. ఈవెన్ కోవా కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి డీమార్ట్, రిలయన్స్లలో. కప్పు పాలల్లో 2 స్పూన్స్ మిల్క్ మేడ్, 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. దీనిలో ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను యాలకుల పొడి వేయట్లేదు, మా పాపకు అస్సలు ఇష్టం ఉండదండి, అందుకని వేయట్లేదు. కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ మరగనివ్వాలండి. దీన్ని కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి, స్కిప్ చేసినా పర్లేదు. 5 to 6 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలండి. ఇదంతా చల్లారిన తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీనిలో డిప్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవడమేనండి. బ్రెడ్ స్లైసెస్ని రబడీలో జస్ట్ డిప్ చేసుకొని తీసేయడమేనండి. రబడీలో అన్నీ డిప్ చేసి తీసేసిన తర్వాతకి ఆ మిగిలిందంతా కూడా దాని మీద ఇలా పోసేసుకోవడమేనండి. దీని మీద డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు బాదం వేసానండి. ఇంతేనండి, బ్రెడ్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే షాహీ టుక్డా రెసిపీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.